నమస్కారం. CK9 న్యూస్కి స్వాగతం. మెదక్ జిల్లా రామాయంపేట మండలం కేంద్రంలోని రైతు బజార్ శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవాలయం వద్ద దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆదివారం దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా సుంకోజు నాగరాణి, దామోదర్ చారి, నమన్ల శోభారాణి సహకారంతో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అన్నప్రసాద వితరణ కార్యక్రమం చేపట్టారు. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన అన్నప్రసాద కార్యక్రమానికి పెద్ద ఎత్తున భక్తులు హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో శ్రీ రేణుకామాత ఎల్లమ్మ దేవాలయం కమిటీ సభ్యులు పాల్గొన్నారు. అటు పెట్టిరు స్వామి. చిక్కి ముందుకు రా, చిక్కి ముందుకు రా, ముందుకు రా మేడం. దుర్గా మాతాకి దుర్గా మాతాకి. ఈరోజు రామాయంపేట పట్టణంలో రైతు బజార్లో ఎల్లమ్మ తల్లి గుడి ఆలయం వద్ద దుర్గామాత 3వ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు నాలుగవ రోజున మరి అమ్మవారి జీవనాలతోటి ఈరోజు అన్నప్రసాద కార్యక్రమం జరుగుతుంది. ఈ అన్నప్రసాద దాతలమ ఉన్నటువంటి మరి నమూల శోభారాణి మేడం గారు, సుంకోజు అంటే నేను దామోదర్ చారి నాగరాయణ గారులము ఈరోజు అన్నదాన ప్రసాదానికి పూనుకొని ఈ కాలనీవాసులతో పాటు పట్టణ ప్రజలందరినీ, స్వాములను, మాల వేసుకున్నటువంటి మాతాజీ స్వాములను ప్రతి ఒక్కరిని మేము ఆహ్వానించడం జరిగింది. ఇటు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరడం జరుగుతుంది. ఇలాంటి ఆధ్యాత్మికమైనటువంటి పూజలు కానీ కార్యక్రమాలు కానీ యువతకు ముందుకు వస్తే వారికి అన్ని విధాలుగా వాళ్ళు ఎంచుకున్న రంగాన్ని కూడా వారి అమ్మవారి ఆశీస్సులతోటి వాళ్ళు చదువు సంతలతో పాటు వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కూడా రావాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా అమ్మవారిని దీవెనం మేము కోరుకోవడం జరుగుతుంది. అట్లాగే ఎవరెవరు ఏ రంగంకి ఉన్నారో ఆ విధంగా ఆమె మా తల్లి కృపా కటాక్షాలు మా అందరి పైన ఉండాలని చెప్పేసి కూడా ఈ కాలనీ వాసులతో పాటు రామాయంపేట పట్టణ ప్రజలందరి మీద అమ్మవారి దయా దర్శనాలు, అమ్మవారి కృపా కటాక్షాలు ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుచున్నాము. అట్లాగే ఈ కాలనీ తరఫున ముందుగా ఏదైతే యువత వస్తే మేమందరం పెద్దలం రామాయంపేటలో ఉన్నటువంటి పెద్ద మనుషులే కాకుండా కాలనీలో ఉన్నటువంటి పెద్దలమైనటువంటి బాలచంద్ర సేటు కానీ, మిగతా స్వామిగౌడ్ కానీ, తర్వాత శ్రీశైలం కాక కానీ ఇంకా మిగతా చాలామంది ఉన్నారు. పేర్లు చెప్పాలంటే చాలామంది ఉన్నారు. ప్రతి ఒక్కరి ఆశయాలతోటి, ప్రతి ఒక్కరి వాళ్ళ సహకారంతో మేము ముందుకు పోతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కూడా కోరుచున్నాం. జై దుర్గా మాతాకి, దుర్గా మాతాకి.